మహాభారత కథ విన్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు అందులో కర్ణుడి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మహాభారతంలో కర్ణుడి పాత్ర చాలా ముఖ్యమైనది. కర్ణుడు పాండవుల తల్లి అయిన కుంతి గర్భం నుండి జన్మించాడు. అతన్ని దానవీర శూరకర్ణ అని కూడా అంటారు. కర్ణుడి దాన ధర్మాన్ని మించిన వారు భూమిపై మరొకరు ఉండరు. కర్ణుడు ఉదార స్వభావం కలవాడు. తను అడిగిన ఏ దాతృత్వానికి లేదని చెప్పాడు. అంత ఉదారుడైన కర్ణుడు కూడా శపించబడ్డాడు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవాలి. ఇది మాత్రమే కాదు, కర్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన, మనలో స్ఫూర్తి నింపే లక్షణాలు అనేకం ఉన్నాయి. మహాభారతంలో కర్ణుడు చాలా శక్తివంతమైన వ్యక్తి. అర్జునుడి కంటే కర్ణుడే బలశాలి. బాణాలు విసరడంలో కర్ణుడికి సాటి లేరు. అర్జునుడి కంటే కర్ణుడే అద్భుతంగా బాణాలు వేయగలడు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవులకు సహాయపడ్డాడు. అలాగే ఇంద్రుడు కూడా కర్ణుడి కవచం తొలగించి అర్జునుడికి సహాయం చేశాడు. కర్ణుడు ఉదార స్వభావం కలవాడు. కర్ణుడు బంగారు చెవుపోగులతో జన్మించాడు. ఇవే అతనికి రక్షగా ఉన్నాయి. ఇది తెలుసుకున్న ఇంద్రుడు కర్ణుడిని చెవుపోగులు కవచం ఇవ్వాలని కోరాడు. వాటిని వెంటనే ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఎలాంటి దాన ధర్మాలు చేయడానికైనా కర్ణుడు ఏమాత్రం వెనకాడడు. దుర్యోధనుడిని వదిలిపెట్టి పాండవుల్లో కలిసిపోమ్మని శ్రీకృష్ణుడు కూడా బతిమాలాడు. రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా ఇస్తానని చెప్పాడు. కానీ కర్ణుడు మాత్రం తన విలువలను నమ్మాడు. రాజ్యం కోసం దుర్యోధనుడిని విడిచిపెట్టకూడదని భావించాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో వెంటనే కుంతీదేవి దగ్గరకు వెళ్ళిన కర్ణుడు తనే తన తల్లి అని వివరించాడు. పాండవుల్లో తాను పెద్దవాడు కాబట్టి తననే రాజు కావాలని కుంతి సూచించింది. అయితే తాను తన స్నేహితుడిగా భావించే దుర్యోధనుడిని మోసం చేయాలనుకోవడం లేదని వివరించాడు. కర్ణుడు చాలా తెలివైనవాడు. నీతి నిజాయితీ పాటిస్తాడు. చాలా శక్తివంతమైన వ్యక్తి. ఈ గుణాలన్నీ పాండవులకు కూడా ఉన్నాయి. అయితే వీళ్లకు ఒక్కొక్కరికి ఉన్న గుణాలన్నీ కర్ణుడిలోనే ఉండటం విశేషం. మహాభారతంలో అత్యంత అవమానానికి గురైన వ్యక్తి కర్ణుడు. ఎందుకంటే కర్ణుడి జన్మవంశం గురించి తెలియని కౌరవులు అతనిని ఒక్కగానొక్క కొడుకు అని ఎప్పుడూ అవమానించేవారు. ఒకసారి కర్ణుడు తన రాజ్యమైన అంగరాష్ట్ర విధుల్లో గుర్రంపై వెళ్తుండగా ఒక చిన్న పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడు కర్ణుడు గుర్రాన్ని అక్కడ ఆపి ఆ చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడే ఇంటికి తీసుకెళ్తున్న నెయ్యి కింద పడిందని, ఇంటికి ఎలా వెళ్ళాలని అంటూ ఏడిచాడు. అప్పుడు కర్ణుడు బిడ్డకు మరో నెయ్యి ఇస్తానని అంటాడు. దీనికి అంగీకరించని ఓ చిన్నారి అదే నెయ్యి కావాలని పట్టుబట్టింది. ఏడుస్తున్న చిన్నారికి సాయం చేయకుండా తిరిగి రావడాన్ని కర్ణుడు సహించలేకపోయాడు. తర్వాత నెయ్యి తడిపిన మట్టిని తన 2 చేతుల్లోకి తీసుకుని బలంగా పిండాడు. అప్పుడు మట్టిలో సేకరించిన నెయ్యి బిడ్డ పట్టుకున్న కుండలోకి చుక్కలా పడిపోయింది. నెయ్యి డబ్బా నిండగానే చిన్నారి ముఖంలో చిరునవ్వు కనిపించింది. కానీ అదే సమయంలో కర్ణుడు బురదలో నుంచి ఒక స్త్రీ మూలుగును వినడం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన బాధకు నీ జీవితంలో కీలకమైన సమయంలో నీ రథాన్ని పట్టుకుంటాను అని భూమాత కర్ణుడిని శపిస్తుంది. మహాభారత యుద్ధంలో ఈ కీలక ఘట్టం జరుగుతుంది. కర్ణుడు రథచక్రం ఒకటి భూమిలో ఇరుక్కుపోయి కర్ణుడు ఎంత ప్రయత్నించినా రథచక్రాన్ని ఎత్తలేడు.
అప్పుడు భూదేవి ఇచ్చిన శాపం గుర్తుకొస్తుంది. కర్ణుడికి విపత్తు కలిగించింది భూదేవి శాపం మాత్రమే కాదు, పరశురాముడి శాపం కూడా ఒక విధంగా కర్ణుడి మరణానికి దారితీస్తుంది. మహాభారత యుద్ధంలో అర్జునుడు తన దివ్యాస్త్రంతో కర్ణునిపై దాడి చేసినప్పుడు పరశురాముడి శాపం వల్ల కర్ణుడు ఏ బాణం వేయాలో మర్చిపోతాడు. దీని కారణంగా మహాభారత యుద్ధభూమిలో కర్ణుడు మరణిస్తాడు. యుద్ధంలో కర్ణుడిని అర్జునుడు సంహరించాని, నా చేతుల్లో మరణించాడని గొప్పగా పోతుండగా కృష్ణుడు ఒక్క మాట చెప్పాడు. చచ్చిన పామును చంపాను అన్నట్టుగా ఉంది. అప్పటికే 4-5 హత్య చేసిన వాడిని నువ్వు చంపేశావు అనడం బాగున్నదా? నా మాయ వల్లే అతను ఓడిపోయాడు. ఇంద్రుడిని పంపి తన కవచకుండలాలను భిక్షమడిగి తెప్పించేశాను. నీ తల్లి కుంతీదేవి మీ అందరి ప్రాణాలు భిక్షగా అడిగి నీపై నాగస్త్రం ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలని ప్రమాణం చేయించుకుంది. ఇంకా గురువు శాపం, భూమాత శాపం, ఋషి శాపం అని ఇలా ఎన్నో అతనిని వెంటాడగా అతడు నాగాస్త్రాన్ని నీపై ఉపయోగించినప్పుడు రథచక్రాలు నా కాళ్ళతో నొక్కి కిందకు పంపి నీకు తగలకుండా చేశాను. ఇవన్నీ జరగకుండా ఉంటే నువ్వు అతనిని చంపటం సాధ్యమేనా? నువ్వు చంపగలవా అని అడగడంతో సిగ్గుతో తలదించుకున్నాడు అర్జునుడు. కర్ణుడికి సొంతమైన వారిని నా వాళ్ళు అని చెప్పుకునే అవకాశం లేదు. తన విలువిద్యను ప్రదర్శించే స్వేచ్ఛ లేదు. ఎవరి కోసమో తన జీవితాన్నే త్యాగం చేస్తూ బతికిన వ్యక్తి, అందరి హృదయాలను గెలిచిన వ్యక్తి ఆ కర్ణుడు. కర్ణుడు చావు బతుకుల మధ్య కొట్టువిట్టాడుతుంటే ఇంద్రుడు దానం చేయాలని కోరాడు. తన దగ్గర ఏమీ లేదని కర్ణుడు వివరించాడు. అయితే తన బంగారు పంటిని బహుమానంగా ఇవ్వాలని కోరాడు. వెంటనే కర్ణుడు దాన్ని దానం చేశాడు.